నమస్తే. కలుషిత ఆహారం తిని ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో 70 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తయారు చేసిన వంటకాలు కలుషితమయ్యాయి. కలుషిత ఆహారం తిన్న మానసిక రోగులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమించడంతో కరణ్ అనే మానసిక రోగి మృత్యువాత పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి కొందరి మానసిక వైద్యశాలలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ అంశంపై మానసిక వైద్యశాలలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ అనుదీప్ దిశెట్టి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలను సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ద్వారా వివరాలను తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎర్రగడ్డ హాస్పిటల్ ఘటనపై ఆరా తీశారు. జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. బికాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంప్ దగ్గర ఉండి ఆల్రెడీ సంప్ దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం IPM కి పంపించడం జరిగింది. 15 కేసులు డయేరియా. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చోటు చేసుకున్న పరిణామం అనుదీప్ దిశెట్టి స్పందించారు. రోగులు అస్వస్థతకు గురికాగానే హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైన వారికి సకాలంలో సరైన చికిత్స అందించారని కలెక్టర్ తెలిపారు. అస్వస్థతకు కారణంపై వాస్తవాలను తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నామన్నారు.